దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్యుఎల్, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లారెన్స్, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ సుందర్ రాజా గారు ఉన్నారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే మనం సుందర్ రాజా గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా కూడా మార్కెట్లు అన్నవి ఒడిదుడుకులుగానే ఉంటున్నాయి. దీనికి గల కారణం ఏంటి సార్? మార్కెట్ చూస్తే కనుక అంత క్రితం ఒక 3000 పాయింట్ల వరకు భారీ ర్యాలీ తర్వాత మార్కెట్ మనందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నాము. భారత్, అమెరికా కూడా చూస్తే కనుక టారిఫ్ సంబంధించిన వరకు, అలాగే ట్యాక్స్ సంబంధించిన వరకు, అలాగే ఒక ట్రేడ్ వాణిజ్య ఒప్పందంకి కుదుర్చుకుంటున్నాడు అన్న వార్త రావడం చూసాం. అలాగే ఇవాళ వచ్చిన ఒప్పందం కూడా చూస్తే కనుక ఇవాళ బహుశా మనకి సాయంత్రం ఆఫ్టర్ 6-7 తర్వాత మనకి ఈ విషయంపై ఒక న్యూస్ వచ్చే అవకాశాలు, డెసిషన్, ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అందులో భారత్తో కూడా చూస్తే కనుక ఒక మినీ డీల్ కుదుర్చుకునే అవకాశం ఉన్నట్టుగా వార్త రావడం చూస్తాం. ఇది పాజిటివ్ అంశం. అందువల్ల మార్కెట్ గత కొన్ని రోజులుగా కూడా హై లెవెల్లో స్టడీగా బాగా పటిష్టంగా ఉంది. అలాగే ఇవాళ వచ్చిన ఇంకొక వార్త చూస్తే కనుక భారత్ మీద కూడా ఒక 10% ట్యాక్స్ విధించే అవకాశాలు ఉన్నట్టుగా ఒక వార్త రావడం అనేది మనం చూసాం. అది మార్కెట్ మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ తోటి కొంచెం హై లెవెల్ నుంచి ఒక కరెక్షన్ రావడం చూసాం. బట్ ఏదైనప్పటికీ మనకి బహుశా ఇవాళ మనకి మేజర్ డెసిషన్ మనకి ఇవాళ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద రేపు ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ ఓవరాల్గా మనకి అదర్ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మార్కెట్ ఓవరాల్గా కొంచెం ట్రెండ్ ఇంకా అప్ ట్రెండ్లోనే ఇంటాక్ట్గా ఉందనుకోవచ్చు. ఓ పక్క చూస్తే కనుక ఈ నెల మనకి ఎఫ్ఐస్, విదేశీ సంస్థలు ఇప్పటివరకు 5,000 కోట్ల పైగా కొంచెం స్వల్పంగా అమ్మకాలు జరిపారు. అలాగే దేశీయ సంస్థలు ఇంచుమించు 6,000 కోట్ల వరకు స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేశారు. సో మిక్స్డ్ ట్రెండ్ ఉండడం వల్ల మార్కెట్ ఈ ట్రిగర్ వల్ల కొంచెం ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. రైట్ సార్. ఒక కాల్ ఉన్నారు సార్. సుబ్రహ్మణ్యం గారు కాల్ చేశారు. సుబ్రహ్మణ్యం గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సుందర్ రాజా గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సుందర్ రాజా గారు. గుడ్ మార్నింగ్. మేము లాంగ్ టైం ఇన్వెస్టర్ అండి. డాక్టర్ లాల్ పత్ ల్యాబ్ 3,100 లో ఉన్నాయండి. నెక్స్ట్ టిటాగర్ వ్యాగన్స్ 1,200 లో ఉన్నాయండి. హోల్డ్ చేయమంటారా, ఇచ్చేస్తామంటారా? ఓకే, రెండు కూడా పెద్ద కంపెనీసే. డాక్టర్ లాల్ పత్ ల్యాబ్స్ ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 1 ఇయర్గా కొంచెం మిక్స్డ్గా ఉన్నప్పటికీ లాల్ పత్ ల్యాబ్స్ ఆల్మోస్ట్ 2,900 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. డాక్టర్ లాల్ పత్ ల్యాబ్స్ ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ కూడా చూస్తే కనుక ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా టార్గెట్ 2,900 రూపాయలు ఆ మధ్య ఒక నెల క్రితం ఇచ్చినట్టుంది. ఆల్మోస్ట్ ఆ 2,900 రూపాయలకి రావడం చూస్తాము. అలాగే డాక్టర్ లాల్ పత్ ల్యాబ్స్ కూడా చూస్తే కనుక మన జూన్ 25న మేజర్ అప్డేట్ కూడా చూస్తే కనుక జెనోమిక్స్ కేపబిలిటీస్ వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా, కొత్త సిస్టమ్స్ తయారు చేస్తున్నట్టుగా ఒక పాజిటివ్ వార్త రావడం చూసాం. బట్ ఫండమెంటల్గాను పెద్ద కంపెనీ కాబట్టి డాక్టర్ లాల్ పత్ ల్యాబ్స్ హోల్డ్ చేయొచ్చు. అలాగే ఈ మీరు అడిగిన రెండో స్టాక్ టిటాగర్ వ్యాగన్స్. టిటాగర్ వ్యాగన్స్ కూడా ఈ మధ్య బాగానే పెర్ఫామ్ చేసింది. 650 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు వెళ్ళింది. 1,000 రూపాయల దగ్గర కొంచెం హైయర్ లెవెల్లో న్యాచురల్గా కొంచెం ఆగుతోంది. అలాగే ఈ మధ్య 4 రోజుల కొంచెం వార్త చూస్తే కనుక వీళ్ళు ఫండ్ రైజింగ్ ఎక్సర్సైజ్లో ఒక ప్రపోజల్ ఉన్నట్టుగా ఒక వార్త రావడం అనేది మనం చూసాము. టిటాగర్ వ్యాగన్స్ ఒకసారి మనం గమనిస్తే కనుక వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ కొంచెము రీజనబుల్లీ నార్మల్ ప్రైస్డ్ 45 PEలో ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకి ఫుల్లీ ప్రైస్ ఉన్నట్టు కనిపిస్తుంది. అందువల్ల మనకి ఈ రెండు స్టాక్స్లో హై లెవెల్లో పెద్ద మూమెంట్ లేదు. బట్ రెండు పెద్ద కంపెనీసే హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు సార్. విజయవాడ నుంచి హరి గారు కాల్ చేశారు. హరి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోనుకుంటున్నారు అడగండి. రిలయన్స్ స్టాక్ పేరు రిలయన్స్ 175 తీసుకున్నాను. 457 దగ్గర హోల్డ్ చేయొచ్చా లేకపోతే పొజిషన్ చెప్తారు? ఓకే, హోల్డ్ చేయండి. ఈ మధ్య చూస్తే కనుక రిలయన్స్ ఇన్ఫ్రా ఈ మధ్య కాలంలో కొంచెం బాగా బౌన్స్ బ్యాక్ రావడం చూసాము. చాలా కాలం ఒక వీక్నెస్ తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రాలో ఒక అప్ ట్రెండ్ కూడా కనిపించింది. బహుశా ఈ మధ్య కాలంలో చూస్తే కనుక కొన్ని పాజిటివ్ అప్డేట్స్ రావడంతో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక ర్యాలీ కనిపించింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే రిలయన్స్ ఇన్ఫ్రా చాలా కాలం, ఒకప్పుడు చూస్తే కనుక 2015, 2017, 18లో నుంచి బాగా పడి మళ్ళీ కొంచెం ఈ మధ్యకాలం రిలయన్స్ ఇన్ఫ్రా మనకి అడాక్ గ్రూప్ సంబంధించిన స్టాక్ పెరగడం చూసాం సార్. కాబట్టి హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు. సాంబశివరావు గారు. సాంబశివరావు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోనుకుంటున్నారు అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సాంబశివరావు గారు. నేను జిందాల్ 240 కొన్నానండి. అవి ఉంచొచ్చా తీసేయచ్చా అనేది అర్థం కాలేదు. రెండోది ఏంటంటే క్యాస్ట్రాల్ ఇండియా ఇప్పుడు తీసుకోవచ్చా?
ఓకే, సంస్థ గారు రెండు కూడా చూస్తే కనుక పెద్ద కంపెనీసే. ఫస్ట్ మీరు జిండాల్ సా గురించి అడిగారు. జిండాల్ సా మీరు కొన్న రేటు దగ్గరే ఉంది. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఇంచుమించు 400 రూపాయల నుంచి 220 రూపాయలకి పడిన తర్వాత 220, 250 రూపాయల మధ్యన జిండాల్ సా ఒక కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉండడం కూడా మనం చూస్తున్నాం. జిండాల్ సా ఒకసారి మనం గమనిస్తే కనుక ఫైనాన్షియల్స్ ఒకసారి గమనిస్తే 1984లో స్టార్ట్ అయిన జిండాల్ సా వాల్యుయేషన్స్ కూడా బాగా చీపర్ లెవెల్లో ఉంది. అలాగే ఈ మధ్య పెర్ఫార్మెన్స్ కొంచెము లాస్ట్ 2 క్వార్టర్లు తగ్గింది. ఒక 3 క్వార్టర్ల క్రితం చూస్తే కనుక 500 కోట్ల నుంచి ఈ స్టాక్ కొంచెం 290 కోట్లకి తగ్గడంతో జిండాల్ సా పడింది. బట్ ఇయర్లీ రిజల్ట్ చూస్తే కనుక ఇంచుమించు 1740 కోట్ల వరకు భారీ లాభాలు ప్రకటిస్తున్న పెద్ద కంపెనీ జిండాల్ సా. సో కాబట్టి ఈ మధ్య టెంపరీ పెర్ఫార్మెన్స్ వీక్గా ఉండడం పడిందే తప్ప కానీ బట్ ఫండమెంటల్ పెద్ద లోపం లేదు కాబట్టి హోల్డ్ చేయండి. క్యాస్ట్రాల్ ఇండియా మనకు తెలిసిందే, వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ మన దేశంలో ఆయిల్ లూబ్రికెంట్స్ తయారు చేస్తున్న కంపెనీ. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక 23 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే లాస్ట్ 3-4 సంవత్సరాలుగా ఇయర్లీ నెట్ ప్రాఫిట్స్ చూస్తే 800 కోట్ల నుంచి 950 కోట్ల వరకు ఇయర్లీ ప్రాఫిట్స్ ప్రకటిస్తున్న అతి మేజర్ కంపెనీ క్యాస్ట్రాల్. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ క్యాస్ట్రాల్. నా ఉద్దేశం క్యాస్ట్రాల్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. తెనాలి నుంచి శాస్త్రి గారు కాల్ చేశారు. శాస్త్రి గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే అండి. నమస్తే శాస్త్రి గారు. సార్ మీ అనాలిసిస్ చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ శాస్త్రి గారు. సార్ శక్తి పంప్స్ 1200లో నేను ఒక 82,000 పెట్టి నేను పర్చేజ్ చేశాను సార్. ఓకే, అది 929 రూపీస్ అట్లా ట్రేడ్ అవుతుంది. చాలా రోజుల నుంచి కన్సల్టేషన్ లోనే ఉంది. అది ఇంకా ఫర్దర్ గా మూవ్మెంట్ అనేది రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్ అండి, అది 1561లో పర్చేజ్ చేశాను. అది కూడా ఒక 80,000 అట్లా నేను పర్చేజ్ చేశాను సార్. దాంట్లో కూడా మొమెంటం అనేది వస్తుంది, తర్వాత మళ్ళీ రివర్స్ అయి బ్యాక్ ఫుల్ బ్యాక్ వచ్చేస్తుంది. ఈ రెండు కూడా ఒక లాంగ్ టర్మ్ 5 years కి ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చెప్పండి సార్. ఒకటి శక్తి పంప్స్ గురించి అడిగారు. శక్తి పంప్స్లో మీరు చెప్పింది ఏంటంటే స్టాక్లో మూమెంట్ లేదన్నారు. కానీ లాస్ట్ ఒక 1 year బ్యాక్ చూస్తే కనుక శక్తి పంప్స్ ఇంచుమించు 100 రూపాయల్లో ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 1400 రూపాయల వరకు ఈ లాస్ట్ 1 or 2 yearsలో 14 రెట్లు పెరిగిన పెద్ద కంపెనీ శక్తి పంప్స్. శక్తి పంప్స్ ఒకసారి గమనిస్తే కనుక ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. ముఖ్యంగా లాస్ట్ 2 సంవత్సరాలుగా అగ్రికల్చర్ మన దేశంలో చాలా స్ట్రాంగ్గా ఉండడంతో మనకి మాన్సూన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడంతో అగ్రికల్చర్ పంప్స్ మోటార్స్ తయారు చేసే శక్తి పంప్స్ అనూహ్యమైన ర్యాలీ రావడం చూసాం. ఈ ఏడాది చూస్తే కనుక 400 కోట్లు లాభాలు ప్రకటించింది. అదే 5 సంవత్సరాల క్రితం చూస్తే కనుక 5 సంవత్సరాల క్రితం చూస్తే కనుక ఈ స్టాక్ కంపెనీ 50-70 కోట్ల లాభాలే ప్రకటించింది. లాస్ట్ 5 ఏళ్లలో క్రమేయంగా చాలా భారీగా పెరిగిన కంపెనీ శక్తి పంప్స్. సో కాబట్టి మీరు హై రేట్లో తీసుకున్నారు తప్ప కానీ స్టాక్లో బాగానే. అలాగే మీరు శైలి ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ గురించి అడిగారు. ఈ స్టాక్ కూడా ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ 1 year బ్యాక్ ఇంచుమించు 400 రూపాయలు ఉంటే 2000 రూపాయల వరకు 5 రెట్లు పెరిగింది. మీరు కొంచెం హై రేట్లో తీసుకున్నారు. ఈ మధ్య న్యాచురల్గా కొంచెం 5 రెట్లు పెరిగింది కాబట్టి శైలి ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ కూడా హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడం. పైగా స్టాక్ చూస్తే కనుక 75 రెట్లు వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే శైలి ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ కూడా కొంచెం మీరు హై ప్రైస్లో తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ 800 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించింది. 5 ఏళ్ల క్రితం 350 కోట్ల నుంచి క్రమేయంగా వృద్ధి చెందుతూ వస్తున్న కంపెనీ శైలి ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ కాబట్టి హోల్డ్ చేయండి మరి ప్రస్తుతం. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. ప్రభాకర్ గారు వరంగల్ నుంచి కాల్ చేశారు. ప్రభాకర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను మొబిక్విక్ తీసుకున్నాను అండి, 411 కావాలి తీసుకున్నాను. ఒక 50 షేర్లు ఉంచి అలా తీసేయాలని. ఈ ప్యాక్ డ్యూరబుల్స్ కూడా తీసుకున్నానండి. ఓకే ఓకే, వన్ మొబిక్విక్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. ఈ స్టాక్ చూస్తే కనుక మొన్న 700 రూపాయల నుంచి ఈ జనవరిలో ఈ 5 నెలల్లో 250 రూపాయల వరకు మొబిక్విక్ తగ్గింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఈ కంపెనీ రిజల్ట్స్ అంత బాగా లేకపోవడంతో మొబిక్విక్ సిస్టమ్స్ హై నుంచి కరెక్షన్ రావడం చూస్తున్నాం. సో బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక పేమెంట్ సిస్టంలో ఉన్నారు, అలాగే మనకి ఈ మొబైల్ పేమెంట్ సిస్టంలో ఉన్నారు. స్టాక్ కూడా చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. దానికి తోడు మీరు గమనించారో లేదో లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మొన్న క్వార్టర్ రిజల్ట్స్ 2 కూడా లాస్ ప్రకటించింది. సో న్యాచురల్గా స్టాక్ కొంచెం తగ్గడం అనేది మనం చూస్తాం. సో నా ఉద్దేశం అయితే ఇంచుమించు మీ రేట్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. మొబిక్విక్ ఈ ప్యాక్ డ్యూరబుల్ చూస్తే కనుక 350 రూపాయల్లో ఉంది. ఈ క్యాప్ డ్యూరబుల్ చూస్తే కనుక ఫండమెంటల్గా బాగానే 4 ఏళ్ల క్రితం 25 కోట్ల నుంచి 60 కోట్ల వరకు క్రమేయంగా లాభాలు పెరుగుతూ వస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ ప్యాక్ డ్యూరబుల్ కూడా ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. కాకపోతే ఒకసారి మనం గమనిస్తే ఇండస్ట్రీ వాల్యుయేషన్స్తో పోలిస్తే కొంచెం రీజనబుల్గానే ఉంది కాబట్టి మైట్ బి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది.
రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. మంగళగిరి నుంచి నజీర్ గారు కాల్ చేశారు. నజీర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. నజీర్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మాట్లాడండి. హలో నజీర్ గారు అడగండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడుతున్నా సార్. చెప్పండి నజీర్ గారు. సార్ ఇప్పుడు టాప్ సిల్వర్ అనేది తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను స్టాక్. హలో చెప్పరా సార్? సార్ నజీర్ సార్ మంగళగిరి నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి, స్టాక్ నేమ్ ఒకసారి మళ్ళీ క్లారిటీగా చెప్పరా? మేడం టాటా సిల్వర్ అండి. టాటా సిల్వర్ సార్. ఓకే ఓకే అండి. ఓకే, ఐ థింక్ మేబీ కొంచెం అంత టాటా సిల్వర్ అనేది బహుశా మీరు టాటా స్టీల్ గురించి చెప్తున్నారేమో, టాటా సిల్వర్ కాదండి. సుందర్ రాజా గారు, ఇందాక నజీర్ గారు అడిగారు కదండి టాటా సిల్వర్ గురించి, దాని గురించి ఒకసారి చెప్తారా? ఓకే, నజీర్ గారు మంగళగిరి నుంచి అడిగారు, టాటా సిల్వర్ తీసుకోవచ్చని అడిగారు. టాటా సిల్వర్ అనేది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, మ్యూచువల్ ఫండ్ అనమాట. పెర్ఫార్మెన్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 5 ఏళ్ళుగా కన్సిస్టెంట్గా మంచి పెర్ఫార్మెన్స్ మనం చూసాము. ఆల్మోస్ట్ 17% రిటర్న్ కూడా మనం చూస్తున్నాము. అదే 30% ఇంక్రీజ్ కూడా రావడం. సో టాటా సిల్వర్ చూస్తే కనుక బేసికల్గా వీళ్ళు సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో డెఫినెట్గా మీరు సిల్వరే కాకుండా గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా అట్రాక్టివ్ రిటర్న్స్ ఉన్నాయి కాబట్టి సో గోల్డ్ ఈటీఎఫ్స్లో కూడా మీరు ఆల్టర్నేటివ్గా కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, రాజ్ కుమార్ గారు ఉన్నారు, నిజామాబాద్ నుంచి కాల్ చేశారు. రాజ్ కుమార్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. నమస్తే రాజ్ కుమార్. సార్ లాంగ్ టర్మ్ వ్యూతో ఎన్సిసి కెనరా బ్యాంక్ తీసుకోవచ్చా సార్? ఎన్సిసి కెనరా బ్యాంక్ ఓకే, రెండు కూడా మంచి కంపెనీసే. నాగార్జున కన్స్ట్రక్షన్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కొంచెం తగ్గినప్పటికీ మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక 16th May మంచి రిజల్ట్సే పోస్ట్ చేశారు. నాగార్జున కన్స్ట్రక్షన్ చూస్తే కనుక మంచి ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం మనం చూసాము. అలాగే వాల్యుయేషన్స్ కూడా హార్డ్లీ 17 times ఉంది కాబట్టి నాగార్జున కన్స్ట్రక్షన్ తీసుకోవచ్చు. అలాగే మీరు అడిగింది రెండో స్టాక్ ఎన్టీపీసీ అనుకుంటాను. ఓకే, ఎన్టీపీసీ కూడా చూస్తే కనుక నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఈ లాస్ట్ 1 or 2 weeksగా మళ్ళీ మనకి పవర్ స్టాక్స్లో కూడా ఒక అప్ ట్రెండ్ కనిపిస్తుంది. సో ఎన్టీపీసీ కూడా మీరు పబ్లిక్ సెక్టర్ పవర్ కంపెనీ కూడా కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, అలాగే పీపీఎల్ ఫార్మా ప్రెజెంట్ కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. ఏ ఫార్మా? పీపీఎల్. ఓకే, పీపీఎల్ ఫార్మా చూస్తే కనుక పిరమిల్ ఫార్మా ఒకసారి పెద్ద కంపెనీ. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ ఒక 1 monthగా ఇంచుమించు ₹200 దగ్గర కన్సాలిడేషన్ వస్తుంది. సో పిరమిల్ ఫార్మా చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఈ స్పేస్లో. కాకపోతే స్టాక్ చూస్తే కనుక చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి అందువల్ల బహుశా కొంచెం ఈ మధ్య ఫార్మా స్టాక్స్లో అప్ ట్రెండ్ వచ్చినప్పటికీ పీపీఎల్ ఫార్మా పిరమిల్ ఫార్మాలో పెద్దగా ర్యాలీ అయితే కనిపించలేదు. మనకు తెలిసింది ఇయర్లీ రిజల్ట్ చూస్తే కనుక మనకి ఓకే, నా ఉద్దేశం మీద ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు పిరమిల్ ఫార్మా. రైట్ సార్, అలాగే సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి, ఏబిఎఫ్ఆర్ఎల్ ఏబిఎల్బిఎల్ 2 years కి ప్రెసెంట్ ప్రైజ్లో కొనొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, రెండు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ గురించి ఈ స్టాక్ అయితే నా ఉద్దేశం అయితే కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. టెక్స్టైల్స్ కొన్ని సెలెక్టివ్గా పెరగటం చూస్తాము, కానీ ఏబిఎఫ్ఆర్ఎల్ మటుకు కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి మేబీ కొంచెం అదర్ సెక్టర్స్ని కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, ఒంగోలు నుంచి సాహిల్ గారు కాల్ చేశారు. సాహిల్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఇద్దరికి నమస్కారం మేడం. నమస్తే సాహిల్ గారు, అడగండి సార్ స్టాక్ ఏంటో. సాహిబ్ గారు లాంగ్ టర్మ్ సార్ మీ డౌట్ ఏంటో అడగండి. సిల్వర్ గోల్డ్ ఎంసీఎక్స్. సిల్వర్ గోల్డ్ ఎంసీఎక్స్ లో తీసుకోవచ్చు అడుగుతున్నారు. సో కమాడిటీ మార్కెట్స్ అనేది చాలా వాలటైల్ అండి. ఇన్ఫ్యాక్ట్ స్టాక్ మార్కెట్ ఎంత వాలటైల్లో కమాడిటీస్ మార్కెట్ కూడా వాలటైల్. అందులో కాకపోతే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మటుకు కొంచెం కన్సర్వేటివ్ మూవ్మెంట్ ఉంటుంది. సో రెండు కూడా మనకి లాంగ్ టర్మ్లో చూస్తే లాస్ట్ 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా చూస్తే కనుక కన్సిస్టెంట్గా పెరుగుతున్న విషయమే తెలిసింది. ఎక్కువ డిమాండ్ బేస్డే, సప్లై కూడా కొంచెం లిమిటెడ్గా ఉంది కాబట్టి ఇవి జనరల్గా డౌన్ ట్రెండ్లో ఉండవు. డిప్లో తీసుకోవచ్చు రెండు ప్రెషియస్ కమాడిటీస్ని. రైట్ సార్, గిరినాథ్ గారు అడుగుతున్నారండి, నోసిల్ ₹230 కొన్నారంటండి 3 years బ్యాక్. వాట్ ఈస్ ఫ్యూచర్ అవుట్లుక్ ఆఫ్ కంపెనీ అని అడుగుతున్నారండి. ఈ మధ్య బహుశా నోసిల్ ఈ కెమికల్ కంపెనీ 320 నుంచి 150 వరకు కొంచెం బాగా తగ్గడంతో కొంచెం అడిగినట్టున్నారు. బట్ నోసిల్ ఒకసారి గమనిస్తే కనుక కెమికల్ స్పేస్లో వన్ ఆఫ్ ది పెద్ద కంపెనీసే. 1961లో స్టార్ట్ అయిన నోసిల్ వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. బహుశా కొంచెం ఈ మధ్యకాలంలో లాస్ట్ 2-3 ఏళ్ళుగా వీళ్ళకి ప్రాఫిట్స్ తగ్గాయి. 3 ఏళ్ళ క్రితం 150 కోట్ల నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 100 కోట్లకి తగ్గింది. సేల్స్ కూడా చూస్తే కనుక 1600 కోట్ల నుంచి 1390 కోట్ల వరకు తగ్గడంతో నోసిల్ తగ్గింది. బట్ ఓకే, పర్వాలేదు, లాంగ్ టర్మ్ కోసం ఎస్టాబ్లిష్డ్ కంపెనీ లాగే కనిపిస్తుంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, అదేవిధంగా శ్రవంతి గారు అడుగుతున్నారండి, ఐఓసిఎల్ ₹167 కొన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. అదేవిధంగా కోల్ ఇండియా కూడా
529 రూపీస్ దగ్గర బై చేశారంట. హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ మధ్య ర్యాలీ తోటి క్రూడ్ బాగా తగ్గడం తోటి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నింటిలో కూడా బౌన్స్ బ్యాక్ కనిపించింది. IOL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా 120 రూపాయల నుంచి 150 రూపాయలకు వచ్చింది. ఇంకొక 10-15 రూపాయలకు వస్తే కనుక మీ రేట్ కూడా వస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం మీ రేట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి ఈ లోపల పెరిగింది కాబట్టి కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు IOL కానీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. రైట్ సార్. అదే కిషోర్ గారు అడుగుతున్నారండి, బ్లూ స్టార్ 5% లాస్ లో ఉన్నారంట అండి, ఎగ్జిట్ అవ్వాలా లేదంటే హోల్డ్ చేయాలని అడుగుతున్నారు. బ్లూ స్టార్ మనకు తెలిసిందే ప్రిమిటెడ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ కంపెనీ. ఈ కంపెనీ లాస్ట్ వీక్ గమనిస్తే కనుక ఫస్ట్ టైం ఒక 15% వరకు డౌన్ ట్రెండ్ తర్వాత ఒక బౌన్స్ బ్యాక్ అయింది బ్లూ స్టార్. సో బ్లూ స్టార్ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఈ మధ్య 4 రోజులకి చూస్తే ప్రముఖ బ్రోకింగ్ సంస్థ MK గ్లోబల్ కూడా తీసుకోవచ్చని 1850 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చారు. అఫ్కోర్స్ వచ్చేసింది కూడా. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం హోల్డ్ చేయొచ్చు. ఈ కన్జ్యూమర్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం బాగా పెరుగుతున్నాయి. కాకపోతే బ్లూ స్టార్ 1943లో స్టార్ట్ అయిన బ్లూ స్టార్ వాల్యుయేషన్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్న వల్ల కొంచెం స్లోగా మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఇమ్మీడియట్ ర్యాలీ రాకపోవచ్చు. రైట్ సార్. శ్రవంతి గారు అడుగుతున్నారండి, KPI గ్రీన్ ప్రెసెంట్ హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. అదేవిధంగా KPR మిల్ కూడా అడుగుతున్నారు. ఓకే, KPI గ్రీన్ ఈ మధ్య 300 రూపాయల నుంచి 500 రూపాయల వరకు పెరిగి 500 రూపాయల దగ్గర కొంచెం స్టేబుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో మొన్న రిజల్ట్ ఇంపాక్ట్ తర్వాత KPI గ్రీన్ కూడా ఒక ర్యాలీ కనిపించింది. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే రెండో స్టాక్ ఏదో అడిగారు, KPR మిల్ సార్. KPR మిల్ కూడా చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ టెక్స్టైల్ కంపెనీ. ఈ స్టాక్ కూడా ఈ మధ్య కాలంలో బాగానే పెరిగింది. 800 నుంచి 1400 రూపాయల వరకు బాగా పెరిగింది KPR మిల్స్. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు KPR. అదేవిధంగా SHK 235 రూపీస్ దగ్గర బై చేశారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. SH కేల్కర్ అండ్ కంపెనీ లిమిటెడ్ ఈ 235 అప్పుడు మీరు కొన్న రేట్లోనే ఉంది. ఈ మధ్య 160 నుంచి 240 వరకు పెరిగిన తర్వాత మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత తక్కువ రేట్లోనే ఉంది 200. బహుశా ఇమీడియట్గా తీసుకోకుండా కొంచెం పెరిగిన తర్వాత తీసుకున్నట్టున్నారు SHL కేల్కర్. సో బట్ హోల్డ్ చేయొచ్చు. 1922లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ బేసికల్గా వీళ్ళు ఫ్రేగ్రెన్సెస్ అగరబత్తులు ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ. సో హోల్డ్